హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బానుజాను ఆఫీషియల్. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మస్తున్నాను అనమాట. ఈ రోజు వీడియో వచ్చేసి మేమైతే ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. ఈ వీడియో తీసి కూడా కొన్ని డేస్ అయ్యింది, కానీ ఎడిటింగ్కి కొంచెం టైం పట్టింది. అందుకనే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ నా మెహందీ చూడండి ఎంత బాగా పండింది. నాకు ఎందుకో ఆకు మైదాకు పెట్టుకుంటే అంత రెడ్గా కాదు, ఇది పెట్టుకుంటే మస్తు రెడ్ అవుతాయి అనమాట. నాకు చాలా ఇష్టం. అండ్ ట్రిప్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ అయితే మేము జోగులాంబకి వెళ్ళినాం అనమాట. గద్వాల్ జోగులాంబ నిజంగా నేను విజిట్ చేయడం అయితే ఫస్ట్ టైం ఇదే అనమాట. చాలా బాగుంది టెంపుల్ అయితే, బాగుంది. నాకైతే చాలా నచ్చింది. అమ్మవారిని చూసినప్పుడే మస్తు అనిపిస్తుంది అనమాట. నేను మా అంకిత మా అన్నయ్య వాళ్ళ వైఫ్ అనమాట ఈడ. అండ్ ట్రిప్ మొత్తం అయితే మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం అండ్ ఫుల్ టైర్డ్ కూడా అయిపోయినాం అనమాట. ఏడికేడికి వెళ్ళినాం అవన్నీ తెలవాలంటే ఈ వీడియో అండ్ నెక్స్ట్ వీడియో కూడా ఆ ట్రిప్ వీడియోనే ఉంటుంది. మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఈ టెంపుల్ కాడ అయితే ఫస్ట్ కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ అవన్నీ అమ్ముతారు అనమాట. అవైతే తీసుకోవాలి. ఆ టెంపుల్ అయితే ఫుల్ కోతులు ఉండే అనమాట. మస్తు భయమైంది. అంటే జాగ్రత్తగా ఉండాలి కదా, ఆడ లడ్ల కాడ కానీ కొబ్బరికాయలు అవి తీసుకోవడానికి కానీ పైనకి వస్తాయి కదా, అందుకని మస్తు భయమైంది అనమాట. కానీ మా దగ్గరికి అయితే ఏం రాలేదు. అండ్ మేమైతే మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము. అండ్ టెంపుల్ లోపలైతే అలో ఉండవు కదా ఫోన్స్, అందుకనే జేబులో వేసి పెట్టుకున్నాం అనమాట. తీయలేదు వీడియో. అండ్ ఇట్లా ఉంటుంది అనమాట. అది టెంపుల్ లోపలికి పోయేది, ఇది బయట నుంచి తీసిన. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి కర్నూలు నుంచి 27 కిలోమీటర్స్ ఉంటుందంట. ఈ టెంపుల్ ఒక ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to ఈవినింగ్ 8:30 వరకు ఓపెన్ ఉంటుంది అనమాట. మీరు ఎవరైనా పోవాలనుకుంటే ఆ టైంలో పోండి. అండ్ ఇంకా మేము చాలా ప్లేసెస్కి వెళ్ళినాం అనమాట. ట్రిప్కి పోయినప్పుడు ఏ ప్లేసెస్కి పోయినాం అన్నీ వస్తాయి ఒకదాని వెనుక ఒకటి పోస్ట్ చేస్తాను అనమాట. చూడండి, చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి లాంగ్ వీడియోస్కి. అండ్ ఇక్కడ ఉన్న టెంపుల్ గురించి చెప్పాలంటే 2005 వరకు బాలబ్రహ్మేశ్వర స్వామి గుడిలో దాచిపెట్టిరనమాట దేవతని. 2005లో ప్రతిష్ఠించారు. ఈ గుడి కట్టిన తర్వాత దేవతని అక్కడ పెట్టిరనమాట. ఇంకా ఇక్కడ శివరాత్రికి, దసరాకి గ్రాండ్గా పూజలు చేస్తారంట. ఎవరైనా దగ్గర చుట్టుపక్కలలో ఉండే వాళ్ళు ఉంటే పోండి, పక్క మిస్ కాకండి. అండ్ ఈవినింగ్ 5కి హారతి టైం అంట. టెంపుల్కి ఎవరైనా పోవాలి ఈవినింగ్ టైం అనుకుంటే 5కి అట్లా పోండి, హారతి కూడా తీసుకోవచ్చు మంచిగా. ఇంకా మేమైతే మంచిగా దర్శనం చేసుకొని అన్నీ చూసుకుంటా పోతున్నాం అనమాట అందరము. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఎవరైనా రావాలనుకుంటే రండి, బాగుంది టెంపుల్ అయితే, సూపర్ ఉంది. అది మొత్తం కోటలాగా ఉందన్నమాట. చాలా పీస్ఫుల్ అనిపించింది ఆడుకోగానే. అవన్నీ చూడంగా బాగుందన్నమాట. ఒరిజినల్ వాయిస్ పెడతా చూడండి టెంపుల్ ఎట్లుంది అని. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా, లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే కదా నాకు ఇంకా వీడియోలు చేయాలి అనిపించేది. అందుకనే ప్లీజ్ అబ్బా లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. షార్ట్ వీడియోకి ఎట్లయితే లైక్ చేసి కమెంట్ చేస్తారో దీనికి కూడా అట్లనే లైక్ కొట్టి కమెంట్ చేయండి ప్లీజ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఫోటో దిగుదాం ఒకటి అందరం గ్రూప్ ఫోటో అని నిలబడ్డాం అనమాట. ఆడ వేరే వాళ్ళు ఉంటే వాళ్ళు దిగినంతసేపు ఉన్నాము. ఇంకా వాళ్ళు పోయిన తర్వాత మేము కూడా ఫొటోస్ దిగినాం. చూడండి ఎట్లున్నాయని. మేమందరం కలిసిపోయినాం అనమాట, ఈడ ఉన్న వాళ్ళందరం కలిసి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఆ రాళ్ళు అట్లా పెడితే ఎన్ని రాళ్ళు పెడితే అన్ని అంత పెద్ద ఇల్లు కడతామని అనుకుంటారు కదా, అట్లా కడుతున్నారు అనమాట వాళ్ళు, మా తమ్ముడు ఆ అన్నయ్య. అండ్ ఇక్కడ చూసినాం, కొద్దిసేపు ఉన్నాము. ఇంకా తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చినాం అనమాట. ఇక్కడ చూడండి ఆ చెట్టు సేమ్ పికాక్ లాగా కనిపిస్తుంది కదా, నిజంగా చాలా బాగుందనమాట. మేము వస్తుంటే లేదు, రిటర్న్ వచ్చేటప్పుడు చూసినాము. మీరు కూడా ఈ టెంపుల్కి పోయినప్పుడు ఎప్పుడైనా చూసిరా లేదని కామెంట్ చేయండి. చూడండి ప్లేస్ గుర్తుపెట్టుకొని ఈసారి పోయినప్పుడు చూడండి. అది కట్ చేయలే కూడా చెట్టుని, అది అట్లే ఉంది. అంటే కరెక్ట్ షేప్లో కట్ చేస్తారు కదా కొందరు, అట్లా కట్ చేసినది కూడా కాదనమాట. అదంతే అట్లే ఉంది అనమాట అది. అండ్ ఇంకా ఈడున్న గుళ్ళన్నీ చూసుకుంటా పోతున్నాం అనమాట, అన్నీ మొక్కుకుంటా. తుంగభద్ర రివర్ కూడా ఉంటుంది అనమాట ఇక్కడ. అక్కడ సైడ్కి చూపిస్తాగండి, లాస్ట్ వరకు వీడియో చూడండి, స్కిప్ చేయకుండా చూపిస్తా. అది కూడా మేమైతే ఈవినింగ్ టైం పోయినాం అనమాట టెంపుల్కి. ఇంకా మేము ఆడ నుంచి బయటికి అన్ని దేవుళ్ళని మొక్కుకొని వచ్చే వరకు నైట్ అయిందనమాట. 7:30 అయిందేమో. ఇంకా అక్కడ తుంగభద్ర రివర్ ఉందని చెప్పిన కదా, ఆడికి వెళ్ళి కూర్చొని ఫుడ్ ఇట్లా తిన్నామన్నమాట. ఆడనే తిని అప్పుడు బయలుదేరినాం అనమాట మళ్ళీ మా ట్రిప్కి. నెక్స్ట్ ఏడికి పోయినాం ఏంది అని నెక్స్ట్ వీడియోలో చెప్తా చూడండి. గుడి బయట పువ్వులు కూడా అమ్ముతారనమాట, కొబ్బరికాయలు అమ్ముతుంటే ఆ పువ్వులు కూడా తీసుకున్నాము. ఇంకా నంది ఉన్న దగ్గరల్లా పెట్టుకుంటా పోయి మొక్కుకుంటూ పోయినాం అనమాట, అన్ని దేవుళ్ళ కాడ పెట్టుకుంటా.
అండ్ బయట గోశాల కూడా ఉన్నదన్నమాట, చూపిస్తాగండి మీకు. అండ్ కొన్ని గుడ్లు అయితే లోపల చూడలేదు, ఎందుకంటే చూడండి చీకటి ఉండే అనమాట. అంటే మొత్తం గుహలాగా అట్లా ఉంటాయి అన్నమాట. కొన్ని గుడ్లు కనిపించవు, లోపలికి ఉంటుంది దేవుడు. మేము ఇంకా చీకటి అయింది మేము పోయే వరకు కాబట్టి కొంచెం కనిపించాలన్నమాట. శివుడు ఉన్నాడు చూడండి అక్కడ. చూడండి ఇంకా ఎంత పెద్దగా ఉంది చూడండి టెంపుల్. పోయే కొద్దీ వస్తూనే ఉందన్నమాట. ఒక 1 అవర్ అట్లా తిరగవచ్చు మనం లోపలనే. అన్ని దేవుళ్ళని మొక్కుకోవాలంటే అట్లా అన్నీ అయితే దర్శనం చేసుకున్న తర్వాత పోతున్నాము. అక్కడ బయట షెడ్లా ఉంది కదా, అక్కడ ఉందన్నమాట గోశాల. అక్కడికైతే పోయినాము, పోయి మొక్కినాం అనమాట గోవులని. ఇక్కడ ఆవులు ఉంటాయని తెలిసింటే మేము ఏదన్నా ఫుడ్ తీసుకొని పోతుంటిమి, బనానాలు ఏవోటి తీసుకొని పోతుంటిమి. కానీ వచ్చింది ఫస్ట్ టైం కదా, అందుకనే మాకు తెలియలేదు. ఆడ కూడా అమ్మిన ఉంటే తీసుకుంటుంటే కానీ అమ్మలేదు ఆడ. నెక్స్ట్ టైం పోయినప్పుడు తీసుకొని పోయి పెడతాం, మీరు కూడా తీసుకొని పోండి. ఆడ గోశాల ఉంటుంది, ఆవులకి ఫుడ్ పెడదాం. చూడండి మేము పోగానే ఇంత మంచిగా వస్తున్నాయి జాలికాడికి. ఏమన్నా తెచ్చిరని అనుకుంటున్నాయేమో అవి పాపం, ఎంత బాగా ఏమనకుండా చూస్తున్నాయి అనమాట. నెక్స్ట్ టైం పోయినప్పుడు అయితే నేను ఖచ్చితంగా తీసుకొని పోతా దానిల కోసము. అండ్ అక్కడ ఫుడ్ అయితే పెడతారులే దానికి, కానీ ఫ్రూట్స్ అట్లా ఏమన్నా తెచ్చిరేమో అని చూస్తున్నట్టున్నాయి అవి. అండ్ ఆడ డాగ్ చూడండి ఎట్లా కూర్చున్నది, దానిపైన కూర్చున్నది అనమాట. అందరికి వెల్కమ్ చెప్తుందేమో మరి. ఇంకా తుంగభద్ర రివర్ కాడికి అయితే వచ్చినామన్నమాట బయట. ఇక్కడ అంకిత, నేను, అత్తమ్మ జోలు పెట్టుకుంటూ పోతున్నాం. ఇంకా వచ్చేవరకు చీకటి అయింది, చల్లగాలికి బాగున్నది అనమాట. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆడికి వెళ్ళండి ఖచ్చితంగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.